నందీశ్వరుడు నామకరణం ఎలా జరిగింది, అసలు నందీశ్వరుడు వృషభ రూపంలో ఎందుకుంటాడు అనే విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పురాణాల ప్రకారం నంది అంటే ఆనందమయుడు, దైవానందానికి ప్రతిరూపుడు, మహాశివునికి పరమ భక్తుడు. పరమశివుడి యొక్క స్వరూపమైనటువంటి తన కుమారుడికి శిలాదుడు నందీశ్వర అనే నామకరణం చేశాడు. ఆ నంది నవనందులుగా విరాజిల్లసాగాడు. నవనందులు అనగా వినాయక నంది, గరుడ నంది, ప్రథమ నంది, సూర్యనంది, చంద్రనంది, నాగనంది, బ్రహ్మనంది, విష్ణునంది, శివనంది. నందీశ్వరుడు వృషభ రూపం దాల్చడానికి కారణం, శిలాదునికి యజ్ఞకుండం నుండి కొడుకునివ్వడానికి ముందు మహాశివుడు ధర్మం పురుష రూపమై వెలిసిన వాడైనటువంటి ధర్మన్ని పిలిచి శిలాదునికి కొడుకుగా వెళ్ళమన్నాడు. ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది కాబట్టి నందీశ్వరుడు వృషభ రూపం అంటే ఎద్దు రూపం దాల్చి పరమశివుడికి ప్రియవాహనంగా మారాడు. అందుకే కాలాంతం ఎప్పుడవుతుందని మొట్టమొదట నందీశ్వరునికే తెలుసునట. ఎందుకంటే ధర్మం ఎంత నశించిందో ధర్మరూపుడైన నందీశ్వరునికే తెలుసు కాబట్టి. ఫ్రెండ్స్, ఫాలో ద నెక్స్ట్ వీడియో.